అందరికీ నమస్కారము. మనము ఈ వీడియోలో 2024 యూపీఎస్సి మెయిన్స్ జిఎస్ క్వశ్చన్ పేపర్ 1 చూస్తున్నాము. ఇది టీజీపీఎస్సి మరియు ఏపీపీఎస్సి అభ్యర్థులకు, ముఖ్యంగా మెయిన్స్ రాసే అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు ఈ యూపీఎస్సి మెయిన్స్ క్వశ్చన్స్ అన్నీ దాదాపుగా గడిచిన 2 సంవత్సరాల కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి. మనకి ఈ టీజీపీఎస్సి మరియు ఏపీపీఎస్సి రాబోయే రోజుల్లో నిర్వహించే ఈ గ్రూప్ 1 మెయిన్స్లలో దాదాపుగా వాటికి సంబంధించిన క్వశ్చన్సే రావడం జరుగుతుంది కదా. సో ఇంకా మిగిలిన వేరే అంశాలు ఉండవు కదా. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలే కొన్ని క్వశ్చన్స్ మనకి తారుమారు చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ బేస్డ్ మీద నేను ఈ క్వశ్చన్ పేపర్ యొక్క ఎనాలిసిస్ని నేను మీ ముందు ఉంచడం జరుగుతుంది. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియో చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇక క్వశ్చన్ పేపర్ని చూస్తే మనకి ఇందులో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అంటే దేర్ ఆర్ 20 క్వశ్చన్స్ ప్రింటెడ్ బోత్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీషు. సో టోటల్ 20 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ఓకే, మనకి క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి అండర్లైన్ ద చేంజెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సొసైటీ అండ్ ఎకానమీ ఫ్రమ్ ద రిగ్వేద టు ది లేటర్ వేదిక్ పీరియడ్. ఇది ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్. ఏంటిది? రిగ్వేద నుంచి లేటర్ వేదిక్ పీరియడ్కి ఆ మధ్యలో సొసైటీ అండ్ ఎకానమీ ఎలా చేంజ్ అయింది, సో దానికి సంబంధించిన కొన్ని చేంజెస్కి ఏంటి అవి మెన్షన్ చేయమని చెప్పేసి క్వశ్చన్. ఎన్ని వర్డ్స్ ఇది? 150 వర్డ్స్లో రాయాలి. 10 మార్క్స్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎస్టిమేట్ ది కంట్రిబ్యూషన్ ఆఫ్ పల్లవాస్ ఆఫ్ కంచి ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫర్ ది సౌత్ ఇండియా. ఇది వచ్చేసి మనకి ఇది కూడా ఏన్షియంట్ మిడివల్ మధ్యలో వస్తారు కదా వీళ్ళు. పల్లవాసు, కంచి అంటే వీళ్ళు తమిళనాడుని బేస్ చేసుకుని వీళ్ళు పరిపాలిస్తారు కదా. పల్లవాస్ ఒకటి, తర్వాత చోలాస్ ఒకటి. ఏదైనా అంటే మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ప్రతి క్వశ్చన్ అంటే ప్రతి ఇయర్ వీళ్ళిద్దరికి సంబంధించిన ఏదో ఒక టాపిక్ మనకి ఎవ్రీ మెయిన్స్లలో మనకి అడిగే అవకాశం ఉంటుంది. సో మనం పల్లవాస్ గురించి, చోలాస్ గురించి తెలుసుకుంటే అది ఎంతో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ వర్ ది ఈవెంట్స్ దట్ లెడ్ టు ది క్విట్ ఇండియా మూమెంట్, పాయింట్ అవుట్ ఇట్స్ రిజల్ట్స్. ఇక్కడ క్విట్ ఇండియా మూమెంట్ గురించి ఇచ్చారు. ఇది మోడర్న్ హిస్టరీకి సంబంధించిన టాపిక్. ఇది మోడర్న్ హిస్టరీలో మనకి మహాత్మా గాంధీ గారు 1942లో ఈ క్విట్ ఇండియా మూమెంట్ని ప్రారంభిస్తారు కదా. ఎక్కడ? ముంబైలో ప్రారంభిస్తారు. ఇది మరి డూ ఆర్ డై అనే నినాదం కూడా ఈ మూమెంట్లోనే మనకి మహాత్మా గాంధీ గారు ఇస్తారు. ఇది దాంట్లో క్వశ్చన్ ఏమని అడుగుతున్నారు ఇక్కడ, వాట్ వర్ ద ఈవెంట్స్. మనకి ఆ ఈవెంట్స్ అంటే ఏమేమి ఈవెంట్స్ ఆ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం అవ్వడానికి దోహదపడ్డాయి. అది క్వశ్చన్. అంటే మనకి దాంతకు ముందు జరిగినవి, ఆ తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, తర్వాత క్రిప్స్ మిషన్. ఆ క్రిప్స్ మిషన్ వచ్చి తర్వాత క్రిప్స్ మిషన్ ఫెయిల్ అవుతుంది కదా. ఇది క్రిప్స్ మిషన్ ఎందుకు ఫెయిల్ అయింది అంటే వాళ్ళందరూ మొత్తం వాళ్ళు యూరోపియన్ వాళ్ళే ఉంటారు. మొత్తం 7 మెంబర్స్ అది క్రిప్స్ మిషన్. క్రిప్స్ అనే అతను అధ్యక్షతలు వహిస్తారు. అతను వచ్చేసి అందులో అందరు యూరోపియన్లే ఉండడం వల్ల మన వాళ్ళు ఎవరు అంటే అతని సైమన్ కమిషన్ వస్తుంది. ఆ తర్వాత క్రిప్స్ మిషన్ వీళ్ళందరినీ సైమన్ గో బ్యాక్ అని చెప్పేసి నినాదాలు చేస్తారు. సో ఇలాంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత మనకి 1935 యాక్ట్ వస్తుంది. అందులో మనకి ఏంటంటే సంపూర్ణ స్వరాజ్యం రావాలని చెప్పేసి మనం ఫైట్ చేస్తాము. కానీ వాళ్ళు ఏంటిది డొమినియన్ స్టేటస్ కిందనే వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు. సో ఆ తర్వాత వీళ్ళు అప్పటికే లెఫ్ట్ పార్టీస్ అంటే ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ వీళ్ళు, ఆ తర్వాత వీళ్ళంతా కొంచెం ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ పెరిగిపోతూ ఉంటాయి. తర్వాత మెయిన్ ఈవెంట్ ఏంటంటే 1940 ఆ టైంలో నుంచి వరల్డ్ వార్ 2 స్టార్ట్ అవుతుంది కదా. ఆ వరల్డ్ వార్ 2 స్టార్ట్ అవడం వల్ల మనకి ఇండియన్స్కి ఏం డిమాండ్ చేస్తారంటే, మాకు ఒకవేళ కంప్లీట్గా ఫ్రీడమ్ ఇస్తేనే మేము మీకు వరల్డ్ వార్ 2లో మద్దతు ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తారు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, మన ప్రమేయం లేకుండానే మన ఒక ఇండియా కూడా పార్టిసిపేట్ చేస్తుందని చెప్పేసి ప్రపంచానికి చెప్తారు. సో దానివల్ల మన మనోభావాలు దెబ్బతింటాయి కదా. సో అలా దెబ్బతిని వీళ్ళు ఏంటంటే మేము అసలు సపోర్ట్ చేయమని చెప్పేసి వీళ్ళు కాంగ్రెస్ వీళ్ళంతా క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. సో ఇది క్విట్ ఇండియాకి సంబంధించినది. నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ సీ సర్ఫేస్ టెంపరేచర్ రైజ్. సో ఇది
ఇది జాగ్రఫీకి సంబంధించింది, ఫిజికల్ జాగ్రఫీలో వస్తుంది ఇది. సో సీ సర్ఫేస్ టెంపరేచర్ రైజ్, ఇప్పుడు సీ సర్ఫేస్ టెంపరేచర్ రైజ్ ఎప్పుడు అవుతుందంటే ఎక్కువ హీట్ అబ్జర్వ్ చేయడం వల్ల, సో ఎల్లీనో లానినో ఎఫెక్ట్ ఉంటాయి వీటికి, వాటి వల్ల సీ సర్ఫేస్ టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటుంది. సో వాటి ఎఫెక్ట్ ఏమవుతాయి, సైక్లోన్లు ఫామ్ అవ్వడము, ఒక దగ్గర సైక్లోన్స్ ఫామ్ అవుతాయి, ఒక దగ్గర ఏమో వెదర్ ఫినామినా వేరేలా ఉంటుంది, ఒక దగ్గర వర్షాలు పడకపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో హౌ డస్ ఇస్ ఎఫెక్ట్ ది ఫార్మేషన్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్. సో ఈ ట్రాపికల్ సైక్లోన్స్ ప్రజెంట్ మనకి చాలా ఫేస్ చేస్తూ ఉంటున్నాం, ఎందుకంటే ఇండియా ఈజ్ వల్నరబుల్ టు ది ట్రాపికల్ సైక్లోన్. మనకే ఎక్కువ ఈ సైక్లోన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, ఎందుకంటే బే ఆఫ్ బెంగాల్ దగ్గర మనకి ఎక్కువ ఈ సైక్లోన్స్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి. అక్కడ లో ప్రెజర్ ఏరియా ఉంటుంది కాబట్టి అక్కడ మనకి ఎక్కువ హీట్ జనరేట్ అయ్యి, సో అక్కడ నుంచి వేపర్స్ అలా సైక్లోనిక్ ఫామ్లో నుంచి వచ్చి మనకి బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువ ఒడిశా తీరంలో కానీ, లేకపోతే ఈ వైజాగ్లో కానీ ఈ తీరాలలో ఎక్కువ మనకి టచ్ చేస్తూ ఉంటుంది. అందుకే సైక్లోన్ ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్ ఇప్పుడు తీరం దాటింది అని చెప్పేసి మనకి ఎక్కువ న్యూస్ వింటూ ఉంటాం కదా. అందుకే మనకి ఇప్పుడు ఇది కరెంట్ టాపిక్ కాబట్టి ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి, వై డూ లార్జ్ సిటీస్ టెండ్ టు అట్రాక్ట్ మోర్ మైగ్రెంట్స్ దాన్ స్మాలర్ టౌన్స్, డిస్కస్ ఇన్ ద లైట్ ఆఫ్ కండిషన్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. సో ఇది కూడా 150 వర్డ్స్ క్వశ్చనే. సో క్వశ్చన్ ఏంటిది, వై డూ లార్జ్ సిటీస్ టెండ్ టు అట్రాక్ట్ మోర్ మైగ్రెంట్స్. మనం ఇప్పుడు ఈ ట్రెండ్ చూస్తూనే ఉంటున్నాం కదా, మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, ముంబై. సో ఇక్కడ చూసినా మనం స్కై హైసే చూస్తున్నాం. స్కై హైస్ అంటే ఎక్కువ 40 స్టేర్స్ బిల్డింగ్స్ అలాంటివి చూస్తూ ఉంటున్నాం కదా. ఎందుకంటే అంతమంది మన పాపులేషన్ ఇక్కడ ఇంటేక్ వస్తుంది కాబట్టే కదా వీళ్ళతో, అంటే ఇక్కడ సిటీస్లలో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో దీనికి కారణం ఏంటిది, ర్యాపిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వడం ఒకటి, ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండడం ఒకటి. అంటే ఐటీ సెక్టార్, మెయిన్లీ ఐటీ సెక్టార్ అంటే ఇది మనం తెలుసుకున్నాము కదా, 60% ఆఫ్ ది ఆల్మోస్ట్ మన జీడిపి మనకి ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి ఐటీ సెక్టార్ నుంచే వస్తుంది కదా రెవెన్యూ. సో దానికోసం అని చెప్పేసి ఇంకొకటి వచ్చేసి అందరూ చాలామంది ఎడ్యుకేషన్ పర్సన్స్ అయ్యారు. ఎడ్యుకేషన్ పర్సన్స్ అవ్వడం వల్ల ఆపర్చునిటీస్, ఎక్కువ అవకాశాలు మనకి సిటీస్లో ఎక్కువ ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. ఏదో ఒక పని చేసుకోవడానికి కానీ, లేకపోతే ఏమైనా ఇట్లా ఐటీ ఇండస్ట్రీస్లో వర్క్ చేయడానికి, దానికోసం అని చెప్పేసి ఇంకా మనకి ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఒకటి, వీటికి అలవాటు పడిపోతారు కదా. ఇది మెట్రో సిస్టమ్కి అలవాటు పడిపోతారు. తర్వాత కొంచెం స్పీడ్, అంటే అక్కడ విలేజ్ల్లో జనరల్లీ ఎలా ఉంటుందంటే ఎక్కువ మనకి వర్క్ తక్కువ ఉంటుంది, పీపుల్ ఎక్కువ ఉంటారు. ఆ తర్వాత వచ్చేసి ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్, అంటే ఇప్పుడు మెట్రో డెవలప్మెంట్ ఇలాంటివి రావడం వల్ల జనాలు సిటీస్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు కదా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద ఫినామినాన్ ఆఫ్ క్లౌడ్ బస్ట్, ఎక్స్ప్లెయిన్. క్లౌడ్ బస్ట్ మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాం కదా, కేరళలో జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఉత్తరాఖండ్ వెళ్తే అక్కడ కూడా ఎక్కువ క్లౌడ్ బస్ట్ వింటూనే ఉంటాము, జమ్మూ కాశ్మీర్లో, ఆ తర్వాత హిమాచల్లో, ఇక్కడ వీటన్నిటిలో మనం క్లౌడ్ బస్ట్ వింటూనే ఉంటాం కదా. సో ఇది జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చను. సో జాగ్రఫీ నుంచి అడుగుతారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోగ్రఫిక్ వింటర్. సో వాట్ ఈస్ ద వరల్డ్ మూవింగ్ టువర్డ్స్ సచ్ ఏ సిచ్యువేషన్, ఎలాబొరేట్ అని చెప్పేసి 150 వర్డ్స్ క్వశ్చన్ ఇది. సో ఇది కొంచెం టఫ్ క్వశ్చనే, మనకి ఎక్కువ డెమోగ్రాఫిక్ వింటర్, సో ఇవన్నీ కొంచెం వినని టర్మ్స్ కాబట్టి, సో ఇలాంటివి కరెంట్ అఫైర్స్ అడిగే క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మనం ఒకసారి వీటి గురించి తెలుసుకుంటే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, డిస్టింగ్విష్ బిట్వీన్ జెండర్ ఈక్వాలిటీ, జెండర్ ఈక్విటీ అండ్ ఉమెన్స్ ఎంపవర్మెంట్. సో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టేక్ జెండర్ కన్సర్న్స్ ఇన్ టు అకౌంట్ ఇన్ ప్రోగ్రామ్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి జెండర్ ఈక్వాలిటీ గురించి, జెండర్ ఈక్విటీకి సంబంధించి, ఆ తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనకి ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన ప్రతి ఒక్క టీజీపీఎస్ నుంచి కానీ, ఏపీపీఎస్సీ నుంచి కానీ, ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో మనకి ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. సో నేనేం చెప్తున్నా అంటే, సో ఈ క్వశ్చన్స్ వీటికి సంబంధించిన ఈ టాపిక్స్కి సంబంధించి ఒక 4-5 పాయింట్స్ మనం ఒక దగ్గర నోట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకుంటే, ఎగ్జామ్స్కి ముందు ఇవి మనం థరోగా ఒకసారి చెక్ చేసుకుని వెళ్తే ఎగ్జామ్స్లలో మనకు సడన్గా పాయింట్స్ గుర్తురావు. ఇది మనం చదువుకున్న ఈ పాయింట్స్ మనం ఫాస్ట్గా రాసేసుకుంటే స్టార్టింగ్, ఆ టైం మనకు సేవ్ అవ్వడం వల్ల మిగతా టైంని మనం కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా యాడ్ చేయడానికి, ఆ థింగ్స్ చేసే ప్రాసెస్కి మనం యూజ్ చేసుకోవచ్చు. అందుకే ఏదైనా టాపిక్, ఇప్పుడు రిలవెంట్ టాపిక్స్, ఇప్పుడు ఇవన్నీ ఈ టాపిక్స్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన 5-6 పాయింట్స్ ఒక దగ్గర నోట్ చేసుకుని అవి ఒక 2-3 టైమ్స్ రివైజ్ చేసుకుంటే అవి యూజ్ అవుతుందని నా ఉద్దేశం.
నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్, ఇంటర్-caste marriages between castes which have socio-economic parity have increased to some extent, but this is less true of inter-religious marriages. Discuss. సో ఇది కూడా మనకి ఇప్పుడు సోషల్ ఇష్యూకి సంబంధించింది. ఇవి ఇంతకుముందు ఏంటంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అది అంటే చాలా అఫెన్స్గా ట్రీట్ చేసేవాళ్ళు కదా. ఈ క్వశ్చన్ ఏం చేస్తున్నారంటే ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్తో కంపేర్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆ ప్రాబ్లం ఉంటే ఇప్పుడు ఇంటర్ రిలీజియస్ ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ కూడా ఒక అంటే చాలా జరగవు కదా. ఇప్పుడు అంటే హిందూ ముస్లిం మ్యారేజ్ చేసుకోవడం చాలా అరుదు, తర్వాత ముస్లిం క్రిస్టియన్స్ మ్యారేజ్ చేసుకోవడం చాలా అరుదు. సో అలా కాకుండా వీటిని అంటే ఇలా ఎడ్యుకేట్ చేయడం వల్ల, సో ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ అలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే సొసైటీలో ఒక ఆర్డర్ ఫామ్ అవుతుంది. అందరూ ఒక అంటే పేట్రియాటిజం పెరుగుతుంది, ఒక సెక్యులరిజం ఫామ్ అవుతుంది. సెక్యులరిజం అంటే ఆల్ రిలీజియన్ అన్ని రిలీజియన్లు మనకి ఉండొచ్చు. ఇక్కడ సెక్యులరిజం కంట్రీ కదా మన ఇండియా అనేది. సో దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. 10th క్వశ్చన్ వచ్చేసి, ఇన్ డీలింగ్ విత్ సోషియో ఎకనామిక్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్, వాట్ కైండ్ ఆఫ్ కొలాబరేషన్ బిట్వీన్ గవర్నమెంట్, ఎన్జిఓస్ అండ్ ప్రైవేట్ సెక్టార్ వుడ్ బి మోస్ట్ ప్రొడక్టివ్. సో ఇక్కడ ఏంటంటే ఎన్జిఓస్ రోలు, తర్వాత గవర్నమెంట్ రోలు, కొలాబరేషన్ బిట్వీన్ గవర్నమెంట్, ఎన్జిఓస్ అండ్ ప్రైవేట్ సెక్టారు. సో ఈ ముగ్గురిని కొలాబరేట్ చేసి ఏ టైప్ ఆఫ్ సోషియో ఎకనామిక్ ఇష్యూస్ అంటే ఈ సోషియో ఎకనామిక్ ఇష్యూస్ని ఎలా డీల్ చేయొచ్చు ఈ మూడు ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ చేసి అని చెప్పేసి క్వశ్చన్. ఇది కూడా మనకి సోషల్ సెక్టార్కి సంబంధించిన క్వశ్చన్. సో సోషల్ ఇష్యూస్ మనకు అన్ని ఎన్జిఓకి సంబంధించినవి, ఆ తర్వాత ప్రైవేట్ సెక్టార్, ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ ఇన్వాల్వ్మెంట్, ఆ తర్వాత వాటిని ఎలా రెగ్యులేట్ చేస్తుంది గవర్నమెంట్. సో వీటికి సంబంధించిన కొన్ని పాయింట్స్ మనం ఒక దగ్గర నోట్ చేసుకుంటే ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేసి, దో ద గ్రేట్ Cholas are more at their name, though the great Cholas are no more, yet their name is still remembered with great pride because of their highest achievements in the domain of art and architecture. కామెంట్. సో ఇక్కడ చూడండి, మనకి క్వశ్చన్ పేపర్లో చోలాకి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు, మనకి పల్లవాకి సంబంధించిన క్వశ్చన్ రెండు ఇచ్చారు కదా వీళ్ళ హిస్టరీ నుంచి. అంటే చోలాసు పల్లవాసు వీళ్ళు ఏన్షియంట్ హిస్టరీ నుంచి. సో ఈ టూ క్వశ్చన్స్ ఇచ్చారు మనకి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు అంటే చోలాస్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో కాంట్రిబ్యూషన్ ఏంటిది, పల్లవాసు ఆర్ట్కి ఆర్కిటెక్చర్కి ఏమేమి కాంట్రిబ్యూట్ చేశారు. సో వీటికి సంబంధించిన మనం ఒక దగ్గర పెట్టుకుంటే ఎగ్జామ్ ముందు చాలా మనకి ఫాస్ట్ ఫార్వర్డ్లో మనం రివైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 13th క్వశ్చన్, హౌ ఫార్ వాజ్ ది ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఇన్ ఇంగ్లాండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిక్లైన్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. సో ఇది వచ్చేసి మనకి మోడర్న్ హిస్టరీకి సంబంధించింది. ఇండస్ట్రియల్ రివల్యూషన్ స్టార్ట్ అయింది మనకి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేయడం వల్ల. అక్కడ ఏమవుతుంది, మనకి అంతకుముందు మనది హ్యాండీక్రాఫ్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ కదా, కాటేజ్ ఇండస్ట్రీస్ మన దగ్గర ఎక్కువ ఉండేవి. సో వాళ్ళు స్పిన్ మిషన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం వల్ల, ఆ తర్వాత కాటేజ్ మనకి ఇక్కడ పండించిన పంటలు కాటన్ని వాళ్ళు అక్కడ ఎక్స్పోర్ట్ చేసి అక్కడ వాళ్ళు బట్టలుగా వాటిని నేతలుగా తయారు చేసి మళ్ళీ మనకి అమ్మేవాళ్ళు. సో దానివల్ల ఏంటిది, మన హ్యాండీక్రాఫ్ట్స్, మన తర్వాత కాటేజ్, ఇవన్నీ ఇండస్ట్రీస్ అన్నీ దెబ్బతింటాయి. సో దీనికి సంబంధించినది ఇది. హౌ ఫార్ వాజ్ అంటే చాలా వరకు రెవెన్యూ దెబ్బతింటుంది మనది. డ్రైన్ ఆఫ్ వెల్త్ అని చెప్పేసి దాదాబాయి నౌరోజీ ప్రకటిస్తారు. అందులో చెప్తారు ఎంత రెవెన్యూ మన ఇండియా నుంచి బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు దోచుకున్నారో ఇదంతా డ్రైన్ ఆఫ్ వెల్త్లో దాదాబాయి నవరోజ్ గారు వివరిస్తారు. సో ఈ పాయింట్స్ అన్ని మనం మెన్షన్ చేస్తే మనకి ఈ క్వశ్చన్కి మనకి రిలవెంట్గా మనకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 14th క్వశ్చన్, ద గ్రౌండ్ వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ది Gangetic Valley is on a serious decline. How may it affect the food security of India? సో ఇది వచ్చేసి మనకి జాగ్రఫికల్ సంబంధించింది, నదులకు సంబంధించిన టాపిక్ ఇది. అంటే నదులకు సంబంధించి కూడా మనకి ప్రతి కాంపిటేటివ్లో ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, గంగా యొక్క వ్యాలీ తీరంలో సీరియస్ డిక్లైన్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ అక్కడ డిక్లైన్ అవుతూ ఉంది. దానివల్ల హౌ మే ఇట్ ఎఫెక్ట్ ద ఫుడ్ సెక్యూరిటీ, ఈ ఫుడ్ సెక్యూరిటీకి ఎలా ఎఫెక్ట్ చేయొచ్చు అని క్వశ్చన్. దీన్ని మనం 250 wordsలో రాయాలి ఇది మాకు. సో ఎలా రాయొచ్చు ఇది? గ్రౌండ్ వాటర్ పొటెన్షియల్ ఎందుకు తగ్గుతుందంటే, జాగ్రఫికల్ పరంగా చూసుకుంటే గంగా వ్యాలీ మనకి పైన హిమాలయాస్ నుంచి చాలా స్పీడ్గా వచ్చి ఈ బీహారు, తర్వాత ఉత్తరప్రదేశ్, బీహారు, ఆ తర్వాత ఈ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ ఈ ఏరియాలో వచ్చేసరికి హై స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఉంటుంది.
సో మనకి వాటర్ రిటెన్షన్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది గంగా నదికి. అంత ఈజీగా అంటే వాటర్ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళదు కదా. సో వెళ్ళకపోవడం వల్ల ఏంటంటే అక్కడ గ్రౌండ్ వాటర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఇది మెయిన్ రీజను. సో దానివల్ల ఏమవుతుంది, ఫుడ్ సెక్యూరిటీ ఆబ్వియస్లీ ఉంటుంది కదా, స్కేర్సిటీ ఉంటుంది కదా. అక్కడ బీహార్లో ప్రతి గంగా నది ఉంటుంది, చాలా తర్వాత గంగా నది ఉపనదులు చాలా ఉంటాయి, అన్ని నదులు పారుతూ ఉన్నా బీహారు ఇంకా వెనుకబడిన రాష్ట్రంగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎంత వరదలు సంభవిస్తాయో అంతే కరువు సంభవిస్తూ ఉంటుంది. అక్కడ రివర్ ఎండిపోతూ ఉండడము, లేకపోతే అంటే ఇవన్నీ హిమానీ నదులు అంటాము కదా. హిమానీ నదులు అంటే ఈ హిమాలయాలు మంచు కరవడం వల్ల అట్లా వస్తూ ఉంటాయి. సో వీటికి గ్రౌండ్ వాటర్ కెపాసిటీ, హోల్డింగ్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది ఆ ఏరియాలో. అలా ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. గ్రౌండ్ వాటర్ లెవెల్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, పంటలకి ఓన్లీ వీళ్ళు రివర్ సోర్సెస్ మీదనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది కదా. కానీ గంగా నది ఫ్లో ఎక్కువగా ఉంటుంది. ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి ఆయకట్టు ప్రాంతాలకి ఆ నీళ్ళకు సరిపడా నీళ్లు అందకపోవడం ఉంటుంది. బోర్లు తర్వాత అవి వేయించుకునే అవకాశము వీళ్ళకి ఉండదు. ఎందుకంటే ఫైనాన్షియల్ పరంగా వీళ్ళు చాలా పూర్ పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి. సో బోర్ వేయించుకునే అవకాశం ఉండదు. గ్రౌండ్ వాటర్లో అసలు నీళ్ళే లేకపోతే ఇంకా బోర్ ఎక్కడి నుంచి వేయించుకుంటారు వీళ్ళు, బోర్ వేయించుకునే అవకాశం ఉండదు కాబట్టి ఫుడ్ స్కేర్సిటీ వస్తుంది కదా ఆబ్వియస్లీ. సో ఈ పాయింట్ మెన్షన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 15th క్వశ్చన్, వాట్ ఆర్ అరోరా ఆస్ట్రాలిస్ అండ్ అరోరా బోరియాలిస్? సో హౌ ఆర్ దీస్ ట్రిగర్డ్ అని చెప్పేసి, ఇది జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్. టఫ్ క్వశ్చనే ఇది. అరోరాస్, బోరియాలిసిస్ ఇది కొంచెం, ఈ అరోరాస్ అంటే వింటూనే ఉంటాం కదా మనం. అరోరాస్ అంటే ఈవినింగ్ టైంలో ఫామ్ అవుతాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి బోరియాలిసిస్ ఫోర్స్ ఇవి వస్తూ ఉంటుంది. సో ఇది కొంచెం. 16th క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ ట్విస్టర్? వై ఆర్ ది మెజారిటీ ఆఫ్ ట్విస్టర్స్ అబ్జర్వ్డ్ ఇన్ ఏరియాస్ అరౌండ్ ది గల్ఫ్ ఆఫ్ మెక్సికో? వాట్ ఈజ్ ఏ ట్విస్టర్? ట్విస్టర్ అంటే ఏం లేదండి. ట్విస్టర్ అంటే ఒక టైప్ ఆఫ్ సైక్లోనే. ఇది కాకపోతే గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఫామ్ అవుతుంది. మన దగ్గర వచ్చే వాటిని మనం సైక్లోన్ అంటాం కదా. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో అక్కడ ఫామ్ అయ్యే తుఫానుని మనం వాటిని ట్విస్టర్స్ అంటూ ఉంటాము. ఇవి దాదాపుగా గంటకి 300 నుంచి 400 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాటుతాయి. ఇవి గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఎలా ఉంటుందంటే, మనం ఒక ప్రపంచం ఒక మ్యాప్లో చూస్తే గల్ఫ్ ఆఫ్ మెక్సికో చాలా చిన్నదిగా ఉంటుంది. అంటే నారో బౌండరీ కలిగి ఉంటుంది. అదే మన బే ఆఫ్ బెంగాల్ చూసుకుంటే, బే ఆఫ్ బెంగాల్ బౌండరీ కొంచెం పెద్దగా ఉంటుంది. అంటే మనకి మౌత్ బే ఆఫ్ బెంగాల్కి గల్ఫ్ ఆఫ్ మెక్సికోతో కంపేర్ చేసుకుంటే బే ఆఫ్ బెంగాల్ మౌత్ కొంచెం పెద్దగా ఉంటుంది. గల్ఫ్ ఆఫ్ మెక్సికో మౌత్ కొంచెం చిన్నదిగా ఉంటుంది కదా. దాని ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే, అక్కడ హీట్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ రీజియన్లో లో ప్రెజర్ బెల్ట్ ఫామ్ అయిపోతుంది. ఆ లో ప్రెజర్ బెల్ట్ ఫామ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఎయిర్ పైకి లేసి మళ్ళీ హై ప్రెజర్ బెల్ట్కి వెళ్ళాలి కదా. సో ఆ హై ప్రెజర్ బెల్ట్ ఎక్కడికి ఎంత ఉంటుందంటే, ఈ అమెరికాలో ఉన్న ఈ మిసిసిపి ఆ తర్వాత తీర ప్రాంతాలు ఏమేమి ఉంటాయో అక్కడ మనకు తీరాలు దాటుతూ ఉంటాయి. అందువల్ల అక్కడ ఏమవుతుంది, ఎక్కువ హరికేన్లు సంభవిస్తూ ఉంటాయి. ఎక్కువ ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు అక్కడ సంభవిస్తూ ఉంటాయి. సో దీనికోసం అని చెప్పేసి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 17th క్వశ్చన్, వాట్ ఈజ్ రీజనల్ డిస్పారిటీ? నెక్స్ట్, హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ డైవర్సిటీ? హౌ సీరియస్ ఈజ్ ద ఇష్యూ ఆఫ్ రీజనల్ డిస్పారిటీ ఇన్ ఇండియా? ఇది రీజనల్ డిస్పారిటీ అంటే సోషల్ ఇష్యూకి సంబంధించింది. రీజనల్ డిస్పారిటీ ఏ రకంగా జరుగుతుంది, ఆ తర్వాత ఇష్యూస్ ఏంటిది, డైవర్సిటీకి రీజనల్ డిస్పారిటీకి ఏంటిది అంటే డిఫరెన్స్ ఏముంది, తర్వాత హౌ సీరియస్ ఇస్ ద ఇష్యూ ఆఫ్ రీజనల్ డిస్పారిటీ, ఎంతవరకు ఇది సీరియస్ అని చెప్పేసి. అంటే ఒక స్టేట్కి మంచి పని చేసి తర్వాత ఇంకో స్టేట్ని పక్కన పెట్టేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సెంట్రల్లో ఏ పార్టీ పవర్లో ఉంటే స్టేట్లో ఆ పార్టీ పవర్లో ఉంటే ఒకళ్ళు హెల్ప్ చేస్తుంది, లేదంటే వాళ్ళని ఫండ్స్ రిలీజ్ చేయకపోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాయి కదా. రీజనల్ డిస్పారిటీ ఇలాంటివి చూస్తూ ఉంటాయి కదా. లేకపోతే ఏదైనా స్టేట్లో డెవలప్మెంట్ లేదు, సో వాళ్ళకి అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడము, ఇలాంటి డిస్పారిటీస్ ఇలాంటివి చూపిస్తూ ఉంటారు గవర్నమెంట్. సో దానికి సంబంధించిన సోషల్ ఇష్యూస్, సో ఎలా రిఫార్మ్ చేయొచ్చు, మనం అందరినీ ఒక ప్లాట్ఫామ్ దగ్గర తీసుకొస్తే అంటే ఈ డిస్పారిటీ తగ్గుతుంది కదా. డిస్పారిటీ తగ్గి ఏమవుతుంది, డైవర్సిటీ పెరుగుతుంది. సో అందరినీ అంటే ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఏమంటారు, ఆధార్ స్కీమ్ తీసుకురావడం వల్ల ఏముంటుంది, డిస్పారిటీ తగ్గి డైవర్సిటీ పెరిగింది కదా. అందరూ అంటే బిలో పావర్టీ లైన్, తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ కిందకి తీసుకొస్తున్నారు. తర్వాత ఈ ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి, తర్వాత ఏమంటారు ఇవి ఉంటాయి కదా, పెన్షన్, ఈ స్కీమ్స్ అన్నీ తీసుకురావడం రీజనల్ డైవర్సిటీ పెరుగుతుంది కదా. నెక్స్ట్ 18th క్వశ్చన్ వచ్చేసి,
Despite comprehensive policies for equity and social justice, underprivileged sections are not yet getting the full benefits of affirmative action envisaged by the Constitution. Comment. సో ఇది కూడా మనకి సోషల్ ఇష్యూకి సంబంధించిందే. మన కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది, మనం ఏం చెప్తుంది, ప్రతి ఒక్కరూ జస్టిస్ని పొందాలి. ఇంకోటి ఏముంటుంది, ఈక్విటీ అండ్ సోషల్ జస్టిస్ అందరికీ జరగాలని చెప్పేసి మనకి ఫండమెంటల్ రైట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అంటే ఈ స్టేట్ అనేది అందరికీ బెనిఫిట్స్ ప్రజలందరికీ రావాలని చెప్పేసి ఒక వాలంటీర్గా మనకు స్టేట్ రిజల్యూషన్ తీసుకోవాలని చెప్పేసి డిపిఎస్పి తీసుకొచ్చారు. ఆ తర్వాత మున్సిపాలిటీస్, ఆ తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ తర్వాత రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. సో ఇలాంటివన్నీ ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడానికి తీసుకొచ్చినవి. కాబట్టి ఈ సోషల్ ఇష్యూస్ ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ 19th క్వశ్చన్ వచ్చేసి, గ్లోబలైజేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అర్బన్ మైగ్రేషన్ బై స్కిల్డ్ యంగ్ అన్మ్యారీడ్ ఉమెన్ ఫ్రమ్ వేరియస్ క్లాసెస్. How has this trend impacted upon their personal freedom and relationship with family? సో ఇది కూడా సోషల్ ఇష్యూకి సంబంధించింది, ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించింది. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ నుంచి మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ వచ్చినాయి. సో మనకు కూడా టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మెయిన్స్లలో ఉమెన్ ఎంపవర్మెంట్ నుంచి ఒక మినిమం 2-3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నా సలహా ఏంటంటే, మీరు వీటికి సంబంధించి ఒక 5-6 పాయింట్ ఒక దగ్గర, అంటే మీకు బాగా ఇంపార్టెంట్, అంటే అవి ఈ పాయింట్స్ రాస్తే నాకు మెయిన్స్లో అంటే ఇన్విజిలేటర్ ఇంప్రెస్ అవుతారు అని చెప్పేసి మీరు భావిస్తారో, ఆ పాయింట్స్ కొన్ని ఒక 5-6 పాయింట్స్ ఒక దగ్గర నోట్ చేసుకొని ఒక 3-4 టైమ్స్ రివైజ్ చేసుకొని, ఒక మెయిన్స్ ముందు ఈ 3-4 టైమ్స్ రివైజ్ చేసుకుని పెట్టుకోండి. అవి మెయిన్స్లో ఖచ్చితంగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి 20th క్వశ్చన్, క్రిటికల్లీ అనలైజ్ ద ప్రపోజిషన్ దట్ దెర్ ఈజ్ ఏ హై correlation between India's cultural diversities అండ్ సోషియో ఎకనామిక్ మార్జినాలిటీస్ అని చెప్పేసి ఇది కూడా సోషల్ ఇష్యూకి సంబంధించిన టాపికే. ఇది 250 వర్డ్స్లో రాయాలి, 15 మార్క్స్ క్వశ్చన్ ఏంటిది, క్రిటికల్లీ అనలైజ్ ద ప్రిపోజిషన్ దట్ దేర్ ఈజ్ ఏ హై కోరిలేషన్ బిట్వీన్ ఇండియాస్ కల్చరల్ డైవర్సిటీస్ అండ్ సోషియో ఎకనామిక్ మార్జినాలిటీస్. సో మన కల్చరల్ డైవర్సిటీస్కి సోషియో ఎకనామిక్ మార్జినాలిటీకి సంబంధించిన టాపిక్ ఇది. అంటే దీన్ని మనం హిస్టారికల్ పరంగా ఎట్లా ఎవాల్వ్ అయినాము, ఆ తర్వాత మనకి బ్రిటిషర్స్ టైంలో ఎలా ఉండేది, ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత స్టార్టింగ్ డేస్లో ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా సొసైటీ ఎవాల్వ్ అయింది. సో వీటన్నిటిని మనం ఎనలైజ్ చేసుకొని అలా రాస్తే మనకి ఇన్విజిలేటర్ ఇంప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో యూపీఎస్సీ 2024 మెయిన్స్ GS1 క్వశ్చన్ పేపర్ అనాలిసిస్. ఇంకో వీడియోలో ఇంకో క్వశ్చన్ పేపర్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. Until then, take care, bye bye, and please don't forget to subscribe my channel. Thank you.